హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేసిక్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ మనం బేసిక్ కేక్ ప్రిపేర్ చేసినట్టయితే తర్వాత ఎలాంటి కేక్స్ అయినా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోగలము. అండ్ ఇది చాలా ప్లఫీగా, చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే హాఫ్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎసెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బీటర్తో అయినా లేదా విస్కర్తో అయినా బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ విస్కర్తో విస్క్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ బాగా విస్క్ చేసుకొని ఇలా నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వంట సోడా అండ్ 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలను వేసుకుంటూ ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం ఈ పిండిని కలుపుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీకు బ్యాటర్ గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని పాలను కూడా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నెని తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకొని గిన్నెకు మొత్తం అంటే ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టీల్ గిన్నె లేదా ఒక స్టీల్ స్టాండ్ అయినా సరే పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత బ్యాటర్ గిన్నెని అంచులు ఏం అంటకుండా ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 30 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఒక 30 to 45 మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో ఇలా చెక్ చేసుకోవాలి. నైఫ్కి ఏమాత్రం అంటకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఒక 20 to 30 మినిట్స్ తర్వాత కేక్ చల్లారుతుంది. అప్పుడు నైఫ్తో ఇలా అంచులు కట్ చేసుకొని కేక్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతే అండి, కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ కేక్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ చాలా ప్లఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ లేదా బర్త్డేస్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకా చాక్లెట్స్తో, క్రీమ్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే బేసిక్ కేక్ అనమాట. మనం ఈ కేక్ చేసుకున్నట్టయితే ఇంకా ఏ కేక్ అయినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.